జీవితం, లైఫ్, జిందగీ ఇలా ఎన్నిసార్లు ఎన్ని భాషల్లో చెప్పినా ఈ జీవితానికి ఉన్న అర్థం మాత్రం ఇదే జీవితంతో పోరాడి గెలిచినోడు మాత్రమే చెప్పగలుగుతారు. ఇదే జీవితం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఇద్దరిని పరిచయం చేస్తుంది. ఒకటి పేరెంట్స్, రెండవది ఫ్రెండ్స్. పేరెంట్స్ మనం చేసుకున్న అదృష్టం, ఫ్రెండ్స్ దేవుడిచ్చిన గిఫ్ట్. ఆ దేవుడు మంచి లైఫ్ అయితే ఇవ్వకపోవచ్చు, కానీ మంచి ఫ్రెండ్స్ని మాత్రం ఇవ్వకుండా ఉండడు. మనకి మన లైఫ్ ఎంత ఇంపార్టెంటో అదే లైఫ్కి ఫ్రెండ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ దునియాలో ఏదైనా మర్చిపోవచ్చు, కానీ ఫ్రెండ్గా ఒక్కసారి పరిచయం అయితే చాలు, వాళ్ళ ఫ్రెండ్షిప్ని లైఫ్ లాంగ్ మొత్తం గుర్తుపెట్టుకుంటాం. ప్రతి ఒక్కరి లైఫ్లో ఫ్రెండ్స్ వస్తుంటారు, వెళ్తుంటారు, కానీ కొంతమంది ఫ్రెండ్స్ని అదే లైఫ్ గుర్తు చేస్తూ ఉంటుంది. అలాగే నా లైఫ్లో నా ఫ్రెండ్స్ యొక్క స్వీట్ మెమొరీస్ని గుర్తు చేస్తుంది ఈ మై ఫ్రెండ్స్. హాయ్ మామ్స్. హాయ్ 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 హాయ్. ఏంట్రా రిజల్ట్ చూసుకున్నారా? అరే రిజల్ట్స్ అరే వాళ్ళిద్దరు ఛాలెంజ్ చేసుకున్నారు. ఎవరు పాస్ అయ్యారు, ఎవరు ఫెయిల్ అయ్యారు. అరే మెల్లరా రే. అరే మెల్లగపోరా. సారీ, ఇక్కడ నోటీస్ బోర్డు ఎక్కడ ఉంది? పైప్లో మెల్లగా. ఎక్స్క్యూజ్ మీ. కుల్దీప్ పాస్, శరత్ పాస్, యోగేష్ పాస్, కళ్యాణ్ పాస్, నవీన్ పాస్, ప్రశాంత్ ఫెయిల్. ప్రశాంత్ ఫోన్ లిఫ్ట్ చేయరా ప్రశాంత్. ప్రశాంత్ ఫోన్ లిఫ్ట్ చేయరా. ఓ షిట్, ఎక్కడున్నారా మీరంతా? సారీ రా. సారీ నువ్వెందుకు చెప్తున్నావురా? అది నేను మీ అందరికి చెప్పాలి. ఎన్ని రోజులు మీ అందరినీ బాధ పెట్టినందుకు నేనే మీకు సారీ చెప్పాలి. అది కాదురా ప్రశాంత్. వద్దు. అసలు కుల్దీప్ ప్రశాంత్కి ఎందుకు సారీ చెప్పాడు? అసలు వీళ్ళందరూ సైలెంట్గా ఉంటే కారణం ఏంటి? ఇదంతా తెలుసుకోవాలంటే మనం కొన్ని రోజులు వెనుకకు వెళ్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న పేరు యోగేష్. వీడు ఫస్ట్ డే ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్దామని బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వీడు కొంచెం అయోమయం, ఎందుకంటే ప్రతి సెకండ్ చాలా టెన్షన్ గా ఫీల్ అవుతాడు. నాన్నగారండి, నేను ప్రొఫెషనల్ స్టూడెంట్ ని, ఏం చేయాలన్నా సింగిల్ గానే ఫేస్ చేయాలి. బస్ స్టాప్ లో ఉన్నాను, పెట్టండి ఫోన్. చూసారు కదా, వీడి పేరు కళ్యాణ్. వీడి గురించి చెప్పడం కన్నా మనం వీడిని ఫాలో కావడం బెటర్. బస్ ఇటు వెళ్ళడానికి బస్ స్టాప్ ఇటేనా? అటు వెళ్ళడానికి కాదు, ఇటు వెళ్ళడానికి కూడా బస్ స్టాప్ ఇదే. ఇంతకు నువ్వెక్కడికి వెళ్ళాలి? నేను ఇటు వెళ్ళాలి. సరే వెయిట్ చేయి. ఎందుకు? నీ బస్ కోసం వెయిట్ చేయి. ఓ ఓకే. ఇంతకీ నువ్వు ఏ కాలేజ్? నేనా? శ్రీదత్త. నువ్వు మరి? సేమ్ బెంచ్. నేను సేమ్ కాలేజ్. ఏమరా, ఏమన్నా సేమ్ డ్రెస్లు వేసుకున్నామా సేమ్ బెంచ్లు ఇచ్చుకోవడానికి? సారీ. టైం ఎంత? వాచ్ లేదు. నీ
బండి మీద స్టైల్గా సూపర్గా వస్తున్న వీడు పెద్ద రాక్ స్టార్. అవును, మీరు విన్నది నిజమే. వీడికి ఇంటర్నేషనల్ రాక్ స్టార్ కావాలని అత్యంత వీర భయంకరమైన కోరిక. అయినా వీడి పేరు చెప్పడం మర్చిపోయాను. వీడి పేరు శరత్. థ్యాంక్స్ బాస్. ఎక్కడికి వెళ్ళాలి? శ్రీదత్త కాలేజ్. ఓ, నువ్వు అదే కాలేజా? మీరు కూడా అదే కాలేజా? లేదురా, పక్క కాలేజ్. సరే ఎక్కువ. ఒక్క నిమిషం, ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఎర్ర రే వస్తా. వద్దురా, నువ్వు వెళ్ళు, నేను వస్తా. మనం వెళ్దాం బాస్. ఓకే బాయ్ రా. బాయ్ రా. థ్యాంక్స్. వీడి గురించి చెప్పాలంటే వీడికి అన్నీ ఎక్కువే. వీడి పేరు కుల్దీప్. ఇట్స్ ఓకే. ఏ కాలేజ్? శ్రీదత్త. నువ్వు కూడా శ్రీదత్తనే కదా? అవును, నీకెలా తెలుసు? ఇంత స్టైల్, సూపర్ స్మార్ట్ ఎక్స్పెక్ట్ చేసా. అదే కాలేజ్. ఓ, అలా కూడా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఇంతకు నీ పేరేంటి? యోగేష్. నీ పేరేంటి? కుల్దీప్. వెళ్దామా? సరే వెళ్దాం. ఏరా, నువ్వు ఇంకా ఇక్కడ నిన్నావు, లోపలికి వెళ్ళలేదా? నోరా వెళ్ళలేదు. అయినా నువ్వెలా వచ్చావు? నువ్వెలా వచ్చావో నేను కూడా అలా వచ్చాను. వీడేరా నాకు లిఫ్ట్ ఇచ్చింది. అరే, వీడి పేరు కుల్దీప్. హాయ్. హాయ్, ఐఎమ్ కళ్యాణ్. వీడి శరత్. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా. రే ఇచ్చిన ఇటు రారా. ఏంట్రా? ఎందుకురా నీకు అంత టెన్షన్? అక్కడ ఏముందని? ఎందుకురా నీకు అంత తొందర? నీకు తొందర ఎక్కువ వీడికి. కాదురా, అక్కడ గర్ల్స్ ఉన్నారా? ఎక్కడరా? అక్కడ గర్ల్స్ ఉన్నారు. మన వాకింగ్ స్టైల్ చేంజ్ చేద్దాం. ఓకే ఓకే. ఇక్కడ కనిపిస్తున్న ఈతో పేరు ప్రశాంత్. వీడికి ఏ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినా, ఏ నలుగురు ఫ్రెండ్స్ క్లోజ్గా ఉన్నా అస్సలు నచ్చదు. వీడి పక్కనున్న పేరు నవీన్. కళ్ళెక్కడ పెట్టుకున్నావురా నీ అయ్యా? ఇప్పుడు అర్థమైందా నా కళ్ళు ఎక్కడున్నాయని? ఏం మాట్లాడుతున్నావురా? చాలా రోజులుగా బాధపడుతున్నారా తోపు నిద్రించేవారు లేడని. దొరికావురా. గేమ్ నేనే స్టార్ట్ చేస్తా, అది కూడా నేనే ఎండ్ చేస్తా. ఆయన తోపేవాడు ఇక్కడ. నువ్వా లేకపోతే నువ్వా? నాది సేమ్ ఫీలింగ్. నాకు ఇంతవరకు నీలాంటి వాడు ఎదురు కాలేదు. చూద్దాం. సరే చూద్దాం. వాడేంట్రా అలా చూస్తున్నాడు? వాడు పెద్ద ఐటమ్ గార్డ్ అంట్రా. నాకు ఇంతకు ముందే తెలిసింది. వాడికి ఫ్రెండ్స్ క్లోజ్ గా ఉంటే అస్సలు నచ్చదంట. మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. మన నలుగురం వాడితో అస్సలు మాట్లాడకూడదు. వాడి గురించి ఎందుకురా, ముందు ఆకలేస్తుంది తెప్పియండి. ఏమ్రా యోగేష్, అంత సైలెంట్ గా ఉన్నా? ఏం లేదురా. చెప్పరా. వాడిని ఐటమ్ అంటున్నారు. కొంపదీసి వాని ఐటమ్ సాంగ్ లో మనల్ని కూడా డాన్స్ చేపిస్తాడు. సరే, ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు అవసరమా? ఎందుకురా? ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఈ రోజే స్టార్ట్ అయింది. అయినా ఇలాంటి క్వశ్చన్స్ ఎవరి దగ్గర ఆన్సర్లు ఉండవు. నువ్వు చెప్పింది నిజమే, కానీ లైఫ్ లో ఏదో ఒకటి ఉండాలి. అదే లేకపోతే లైఫ్ కి మీనింగే లేదు. నాకు కూడా తెలుసు 4 years ఉందని, కానీ 4 years నీకేం అర్థం కాదు. అసలు మనం ఏదైనా చేస్తే ఈ టైంలోనే, అది చదువైనా సరే మరి ఇంకేదైనా సరే. సూపర్ రా, అది నిజం. నేను పెద్ద సింగర్ అవ్వాలనుకుంటున్నా. అనుకోవడం కాదురా, నేను పక్కా అవుతా. మరి నువ్వురా? నేనారా బాగా చదువుకొని నా ఫస్ట్ శాలరీ మా డాడీ చేతిలో పెడుతుంటే
చాలరా ఈ లైఫ్ కి. ఆ తర్వాత వచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకుంటున్నాం. మరి నువ్వురా కళ్యాణ్. రే ఎయిమ్, టార్గెట్, గోల్ నాకు తెలిసి నా వరకు చెప్పేది కాదు. అలా చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఏదైనా చేసి చూపించడం నా అలవాటు, నేను చేసి చూపెడతాను. మరి నువ్వురా యోగేష్. మీరేం మాట్లాడుతున్నారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదురా. కానీ ఒక్కటి మాత్రం నిజం రా, లైఫ్ లో ఏదో చేయాలని ఉంది, కానీ ఏం చేయాలనో అర్థం కావట్లేదు. ఫస్ట్ నిన్ను నమ్ముకో, ఆ తర్వాత నీకే ఒక క్లారిటీ వస్తుంది. ఓకే ఓకే. వీళ్ళ దగ్గర చాలా కథలున్నాయరా. ఇక నుంచి వీళ్ళ సంగతి చూడాలి. సరే చూద్దాం, పద. సరే వెళ్దామా? వెళ్దాం పద. ఏమైందిరా అంత సీరియస్ గా ఉన్నావు? ఆ నలుగురు గురించి ఆలోచిస్తున్నావా? వదిలేరా, అంతా చోటగాళ్ళు. నీకు అలా అనిపిస్తుందా? కానీ నాకు ఆ నలుగురిలో మంచి ఫ్రెండ్షిప్ కనిపిస్తుంది. అవునరా, సూపర్ కమిట్మెంట్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు అదే ఫ్రెండ్షిప్ నాకు యూజ్ అవుతుంది. అంటే నువ్వు మాట్లాడేది దేని గురించి? వాళ్ళ ఫ్రెండ్షిప్ని విడదీయడానికి. కానీ అది ఎలా? నేను మెంటల్ గాడిని. నన్ను గెలికితే రిజల్ట్స్ ఎలా ఉంటాయో ఒక్కొక్కడికి చూపిస్తా. అది నిజమేరా, నువ్వు మెంటల్ గడవని నాకు తెలుసు. కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ని ఎలా బ్రేక్ చేస్తావు? నేను ఏదైనా చేసే ముందు రిజల్ట్ గురించి ఆలోచించాను. చేశానా లేదా, అదే ఈ నలుగురిలో ఏదో ఒకటి చేస్తా. తప్పు చేస్తున్నావురా. వాడు పెట్టుకుంది ప్రశాంత్, అది మర్చిపోకు. నీ ఇష్టం రా. ఎక్కడున్నారో కనుక్కోరా, ఒకసారి కాల్ చేయి. సరే. ఎరా చేసావా? లేదు, మిస్ కాల్ ఇచ్చాను రా. మిస్డ్ కాల్ ఎందుకురా? ఫోన్ చేయొచ్చుగా డైరెక్ట్ గా. ఏ బ్యాలెన్స్ లేదా ఫోన్ లో? లేదు, ఇవాళ నైట్ నా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడాలి, అందుకు. నీకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఏ ఉండకూడదా? అలా అని కాదు. సరే కాల్ చేయి. సరే. హలో, ఎక్కడున్నారా? సరే. ఓకే ఓకే, ఆన్ ది వే అట్రా. ఓకే. అన్నా ఇక్కడ ఫస్ట్ ఇయర్ బ్లాక్ ఎక్కడ? అరే నాయన, నువ్వు కూడా ఫస్ట్ ఇయరా? ఆ వాకింగ్ స్టైల్ ఏంట్రా? ఎందుకో భయపడ్డారా? భయం కాదు, నాకైతే అది అటే పోయింది. చంపావు కదరా, ఒక్క నిమిషం. ఫస్ట్ ఇయర్ బ్లాక్ అటు వెళ్ళు. రేయ్, ఆ నడక మార్చ్. హాయ్ ఫ్రెండ్స్. ఏమైంది బాస్? హాయ్ చెప్తే ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు. ఏంటి, మీకు మాట్లాడడం రాదా? అదేం లేదు, సడన్ గా వచ్చి ఇలా మాట్లాడుతున్నావు కదా, అందుకే కొంచెం షాక్ లో ఉన్నావు. సరే, మరి మీ మిగతా ఫ్రెండ్స్ ఎక్కడ? ఆన్ ది వే వస్తున్నారు. మరి అప్పటి వరకు ఏం లేదు, వెయిట్ చేయాలి. సరే, మరి బయటికి వెళ్దాం. నాతో వస్తారా? సరే వెళ్దాం. సరే వెళ్దాం, పద. వీళ్ళేంటి వీటితో వెళ్తున్నారు? నిన్న మీ వాడు కొంచెం యాక్షన్ చేశాడు. నా ముందు ఎవరైనా యాక్షన్ చేస్తే నేను ఓవర్ యాక్షన్ చేస్తా. చూసాం, నీ ఓవర్ యాక్షన్ మస్తుంది. థ్యాంక్స్. అరే ఏం పోతారు పోయి కాలేజ్కి? కొంచెంసేపు ఎంజాయ్ చేయొచ్చు కదా. ఎంజాయా? ఏం ఎంజాయ్? అరే ఎంజాయ్ అంటే తెలియదురా నీకు? చెయ్యాలరా ఎంజాయ్. లైఫ్ మొత్తం ధూమ్ ధామ్ ఉండాలి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తారా బాయ్ ఎంజాయ్? టైంని నమ్ముకోవద్దురా, ఎందుకంటే వచ్చే టైం గురించి మనకు తెలియదు. అందుకే మనకున్న టైంలోనే మన సినిమా చూపెట్టాలి. సినిమానా? ఏ సినిమా? సినిమా అంటే ఆ సినిమా కాదురా. వీడో పెద్ద ఫాగల్గా ఫాల్తుగాడు ఉన్నాడు. ఎట్లా భరిస్తున్నారా విన్ని? సినిమా అంటే నీ దమ్మురా, నీ దమ్ అందరికి చూపెట్టాలి. హలో, ఎక్కడున్నారా? ఓకే, వస్తున్నా. ఒక్క 5 నిమిషాల్లో వచ్చేస్తా. ఓకే, వాళ్ళు వచ్చారంట. వెళ్దామా? అయితే పద. బాయ్. బాయ్ రా.
సినిమా అంటే ఏంటో తెలియని ఫాల్తుగాలకు నేను అసలైన సినిమా చూపిస్తాను. నువ్వు సూపర్ రా. ఇప్పుడు వచ్చారా? ఇప్పుడే వచ్చాం కానీ మీరు ఎక్కడికి వెళ్ళారా? అదేరా నిన్న మన మాట్లాడుతున్నాను కదా, ఇక్కడే సరదాగా బయటికి టైం పాస్ చేయడానికి వెళ్ళాం. ఇప్పుడు నిజం చెప్పు. అందులో నిజమే ఉందిరా. మీరు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసురా. అబద్ధం చెప్తున్నావు. అయినా నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు? మరి ఏం చేయాలరా? నీకు ఆడికి గొడవైంది, మళ్ళీ మేము ఆడితో కలిసి వెళ్ళామంటే నీకు కోపం వస్తుంది. అయినా నీకెలా తెలుసురా మేము ఆడితో వెళ్ళామని? నాకెలా తెలుసో అది పక్కన పెట్టు. నువ్వు వీడు కలిసి మళ్ళీ వాడితో మాట్లాడు. వాడితో ఉంటే మీ లైఫ్ వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. వాడు స్కెచ్ చేశాడు మనల్ని విడదీయడానికి. అర్థం చేసుకో. సరేరా వెళ్ళని చెప్తున్నాను కదా, ఓకేనా? అది కాదురా, రేపు అందరు మా ఇంటికి రండి, అక్కడ మాట్లాడుకుందాం. ఈ సినిమా తీయడంలో నా ఉద్దేశం మూఢనమ్మకాలను సమర్థించడానికి గానీ సైన్స్ కి వ్యతిరేక భావాన్ని పెంచడానికి గానీ ఏ మాత్రం కాదు. కేవలం మిమ్మల్ని భయపెట్టడానికి చేసిన ఒక చిన్న ప్రయోగం. రామ్ గోపాల్ వర్మ. నీ అబ్బా నువ్వారా? ఏమైందిరా నీకు? హలో హలో, ఎవర్రా? మేమేరా. ఎక్కడున్నారా? మీరా వచ్చారా? సరే, అరే వాళ్ళు వచ్చారంట, వెళ్ళరా, నాకు భయంగా ఉంది. ఏం భయపడతావురా? నీ అబ్బా ముందే చెప్పాను కదరా అలాంటి సినిమాలు వద్దని. ఏం చేయమంటావు బే? ఇక్కడ ఏదో తిరుగుతుందిరా, పద చూద్దాం. నీ అబ్బా మీరారా? ఏరా భయపడ్డారా? నేను భయపడతానారా? ఏం చేస్తున్నారా? ఏం లేదు, సినిమా చూస్తున్నాం. ఏం సినిమా? ఏదో హారర్ మూవీ పెట్టారా. హారర్ మూవీ అంటరా? ఏం రా చూడకూడదు? నీ ముఖానికి హారర్ మూవీ? మరి సరే వస్తాం. అబ్బా, హారర్ మూవీస్ ముఖాలేనా రావి? ఎవర్రా? ప్రశాంత్ గాడు రా. ప్రశాంత్ గాడా? రమ్మన్నాడు. మరి వీళ్ళు ఎక్కడ ఉంటారా? హాఫ్ అన్ అవర్ ఇక్కడే ఉండండి రా, బయటికి వెళ్ళేసి వస్తాం. ఎక్కడికి రా? చెప్తా ఉండండి రా, ఎక్కడికి రా? హాఫ్ అన్ అవర్ ఉండండి రా. ఎక్కడికి వెళ్తున్నారా వీళ్ళు? పోనీలేరా, ఎప్పుడో రోజు తెలుస్తుంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో. ఎక్కడ తీసుకొచ్చావురా నన్ను? నువ్వు సైలెంట్గా ఉండు, ఏమైనా ఎక్స్ట్రా చేస్తాడు, కోసి కారం పెడతాడు. కామ్గా నతరా. వచ్చారా తోపుగాళ్ళు? రండిరా, జర పరిశాన్ అయినా, మీరు వస్తారో రారో అని. రండిరా బాయ్, ఇక్కడ నిలబడ్డారు, అక్కడికి వెళ్ళి కూర్చుందాం. కూర్చోండి రా. People think I changed much because I'm living good. Man, they get my voice now. Hey, they're calling me rude. Sometimes I feel bad. నీకు ఈ అలవాట్లు కూడా ఉన్నాయా? అరే నీకు ఆల్రెడీ చెప్పాను, ఇలాంటి లైఫ్ మళ్ళీ తిరిగి రాదని. ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి, అంతే కదా. అందుకే నువ్వు నాకు నచ్చావురా. నీకేమైంది రాత్రం? నీకు వీణ్ నచ్చాడు, మరి నేను? నువ్వు మారవురా. సరే ఎక్కువ సోచాయించకు, నువ్వు కూడా నచ్చావులే. అరే కళ్యాణ్. ఏంట్రా? అరే కళ్యాణ్ ఏంటి బే? ఏమైందిరా? కుల్దీప్ ఫోన్ రా. ఇప్పుడు వాడెందుకురా? ఎంజాయ్ చేయడానికి వచ్చారు, ఎంజాయ్ చేయండి. మిమ్మల్ని ఆ రోజు చూసినప్పుడు అనుకున్నా మీకు ఇలా రావడం అంటే ఇష్టమని. ఏమ్రా కళ్యాణ్, ఆలోచించుకోండి, మీకు ఇదా అదా? అరే అరే నేను సాఫ్ట్వేర్ తెచ్చాను, చూపిస్తాను. వెయిట్. అరే ఏం చేస్తున్నారా? క్యాంటీన్లో మీరే, లోపల మీరే, బయట మీరే. లుక్ ప్రశాంత్, బీ ఇన్ యువర్ లిమిట్స్. నువ్వు కావాలని ఫాలో అవుతున్నావు అని మాకు తెలుసు. నీకు దమ్ముంటే ఇది ఓపెన్ చేసి చూపించు.
ఇది ఓపెన్ చేయడానికి కావాల్సింది దమ్ము కాదురా, దిమాక్ ఉండాలి. అర్థమైందా? రే ప్రశాంత్, ఉనకు తమిళ్ తెరియుమా? నోరా. నన్ను కై కుడితే వన్ వడన్ మొత్తం షేక్ షేక్ అవ్వం. ఓ, నీకు తమిళ్ రాదు కదా? అయితే ఒక డైలాగ్ చెప్తా విను. నేను షేక్ హ్యాండ్ ఇస్తే నీ బాడీ మొత్తం షేక్ షేక్ అయిపోతుంది. చూసావా? పోనీరా. వీడికి టాలెంట్ ఎంత ఉందో బల్బు కూడా అంతే ఉందిరా. హాయ్ హాయ్ రా. హాయ్. హాయ్ రా. హాయ్ మామ. వచ్చినప్పుడే అనుకున్నా ఏదో అదిరినట్టు సౌండ్ వినిపించింది. ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉన్నామని. అవునా, ఇన్ని రోజులు మీరు బాధపడుతున్నారా? నన్ను ఎవరు ఐడెంటిఫై చేస్తలేనని. థ్యాంక్స్ రా. నీకు దండం రా బాబు. నిన్న మిమ్మల్ని ప్రశాంత్ తో చూశాను, అదే స్నూకర్ ప్యాలెస్ లో. ఫుల్ ఎంజాయ్ రా. ఉన్నారా కళ్యాణ్? కాదరా, ఈడు ఎవరిని చూసి ఎవడనుకున్నాడేమో. ఓకేరా, నా క్లాస్ టైం అవుతుంది. బాయ్. రారా. ఎక్కడికి వెళ్ళారా? ఇప్పుడు నిజం చెప్పు. అసలు ఎక్కడికి వెళ్ళారా? ఏం చేశారు? అయినా మీకెందుకు అంత టెన్షన్? మేము వాడితో వెళ్ళి డ్రగ్స్ తీసుకున్నాం. ఏ తప్ప? అయినా ప్రతి విషయం మీకేమైనా చెప్పాలా? అదే మన రూలా? అవునరా, అది రూల్. ఇదేం రూల్ రా? కొత్త రూల్ తొక్కలాగా. మా ఇష్టం, మా లైఫ్, మా ఇష్టమే. ఎవడదైనా పోతాం. నువ్వెవడే ఆడడానికి? మీ లైఫ్ రా. నా లైఫే, నా ఇష్టం. చూసావా శరత్, వాడితో తిరిగి వీళ్ళు ఎలా మారిపోయారో. సరే వెళ్ళండి రా. రే, ప్రతిదీ నీకు చెప్పు చేయాల్సిన అవసరం నాకు లేదు. నా ఇష్టం, నేను పోతా. రా పోదాం. అరే, వాళ్ళంటే నాకు ఎలాంటి కోపం లేదురా. చివరికి వాళ్ళకి ఎక్కడ అయిపోతారో అని బాధ తప్పించి మరొకటి లేదు. ఆ విషయం నాకు కూడా తెలుసురా, కానీ ఏం చేస్తాం, ఎవరి లైఫ్ ఆడిష్టం. అది నిజమే, కానీ వాళ్ళు మన ఫ్రెండ్స్ రా. వాళ్ళు రాంగ్ రూట్ లో వెళ్తుంటే అది కాదురా అని చెప్పే బాధ్యత మనకు కూడా ఉంటుంది. చెప్పి చూద్దాం. అయినా వాళ్ళు వినకపోతే? వినేటట్లు మనం చేద్దాం. ఆ దేవుడు ఫ్రెండ్స్ గా క్రియేట్ చేసింది ఇందుకేరా. అరే, మనం మార్చాల్సింది మన ఇద్దరు ఫ్రెండ్స్ నే కాదురా. ఇప్పుడు ఫిక్స్ అయ్యాను, మనం మార్చాల్సింది వీళ్ళిద్దరితో పాటు ఆ ఇద్దరిని. అదెలారా? ముందు ప్రశాంత్ ఉన్న నవీన్ ఒకసారి కలుద్దాం. వాడికి లైఫ్ అంటే ఏంటో చెప్దాం. వినకపోతే మరొకటి ఆలోచిద్దాం. అరే నవీన్, నీతో కొంచెం పని ఉంది, ఒకసారి నీతో మాట్లాడాలి. ఫస్ట్ పని ఏంటో చెప్పు. ఇక్కడ కాదు గానీ నేను ఒక ప్లేస్ చెప్తా, అక్కడికి వస్తే అన్ని మాట్లాడుకోవచ్చు. ఏం నన్ను ప్లాన్ వేసారా? ఇంతవరకు అలాంటి థాట్ రాలేదు గానీ వస్తే నీతోనే స్టార్ట్ చేస్తా. అలా ఏం లేదు గానీ జస్ట్ క్యాజువల్ టాక్. ఓకే, వస్తా. రావనుకున్నా, వచ్చినందుకు థ్యాంక్స్ రా. ఇట్స్ ఓకే. ఫస్ట్ మ్యాటర్ ఏంటో చెప్పు. నిన్ను 2 విషయాలు అడుగుతా. టెన్షన్ పెట్టకుండా తొందరగా అడుగు. అసలు నీ వ్యూలో లైఫ్ అంటే ఏంటి, అట్ ది సేమ్ టైం ఫ్రెండ్ అంటే ఏంటి? అయినా ఇవన్నీ నన్ను ఎందుకు అడుగుతున్నావురా? ఇప్పుడు అడగాల్సింది నిన్నేరా. అయినా చూసావా, నీ గురించి 2 విషయాలు అడిగితే అది నీకు చెప్పడానికి 2 నిమిషాలు పట్టింది. అసలు నీ లైఫ్లో నువ్వు ఎలా ఉంటావు? అసలు నీ లైఫ్ ప్లాన్ ఏంటి చెప్పురా. ఇంకా నేనేం ఆలోచించుకోలేదు. ఒక్కసారి నీ పేరెంట్స్ మీద పెట్టుకున్న హోప్స్ గుర్తు తెచ్చుకో. అది చాలు నువ్వు మారడానికి, నీకు నువ్వుగా ఐడెంటిఫై కావడానికి. చాలా రోజుల నుంచి బాధపడుతున్నారా ప్రశాంత్ గారితో ఉన్నందుకు? కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. వాడి వల్ల నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారని. చెప్పురా, నేనేం చేయాలి? పెద్దగా నువ్వు చేయడానికి ఏం లేదు, జస్ట్ మారిపో. నీకు నువ్వుగా తెలుసుకో, మాకు అదే చాలు. ఇంత జరిగాక నువ్వు మళ్ళీ వాడి వేలో వెళ్ళాలనుకుంటే ఇట్స్ యువర్ చాయిస్. ఇంత చెప్పాక నేను మళ్ళీ వాడితో కలుస్తానా? సరే, ఎప్పటి నుండి నువ్వు మాతో కలిసిపో. మన ముగ్గురం ఆ ముగ్గురిని మార్చేద్దాం. అదేలారా, ప్రశాంత్ గారిని మార్చడం చాలా కష్టం. వాడు చాలా టాలెంటెడ్ పర్సన్, కానీ వాడు ఏ రోజు యూజ్ చేసుకోలేదు. ఇన్ని రోజులు నేను వాడితో తిరిగి చివరికి ఇలా అయ్యాను. నువ్వేం బాధపడకు, నువ్వు మారావు కదా, ఇదే నమ్మకం వాడిని మార్చేస్తుంది. మనకెందుకురా, వాళ్ళని విడిచిపెడదాం. నువ్వు మారాలనుకున్నావు, మారావు. అలాగే వాళ్ళు కూడా ఏదో రోజు మారుతారు. ఆ రోజు ఎంతో తొందరలో లేదు. అప్పుడు మనం అందరం హ్యాపీగా ఉంటాం. ఓ ఫ్రెండ్ నో దిల్లు, నా ఫ్రెండే మారుస్తాడు రా. బాయ్ రా. బాయ్ రా. బాయ్ రా. ఈ నవీనేడేంట్రా అటు జెండా ఎత్తేసాడు? కుల్దీప్ గడ ఆఫర్లు ఇచ్చి ఉంటాడేమో. ఎవడెక్కడికి వెళ్ళినా మనకు అవసరం లేదు.
ఏమ్రా సాయి అంత పర్సనల్గా చూస్తున్నావు? ఏం లేదు. ఏంటి చేంజింగ్? చేంజ్ ఏముందిరా, వీళ్ళకు వాళ్ళు నచ్చలేదు, వాడికి నేను నచ్చలేదు, అందుకే ఈ చేంజ్. రై అరే ప్రశాంత్, ఈ గొడవలు వద్దురా. నీ ఫ్రెండ్స్ నేను, నా ఫ్రెండ్స్ నువ్వు, ఇదంతా వద్దురా. అప్పుడే చెప్పాను కదా నేను గేమ్ స్టార్ట్ చేస్తే ఇలా ఉంటుందని. నాతో పెట్టుకోకరా అన్న, అయినా నువ్వు వినిపించుకోలేదు. చూసావా చివరికి ఏమైందో? దట్ ఈజ్ ప్రశాంత్. సరే అప్పుడు గేమ్ నువ్వు స్టార్ట్ చేసావు, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తా. నాతో ఛాలెంజ్ కి రెడీయా? సీన్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నేను నీతో ఛాలెంజ్ చేయకపోతే నా క్యారెక్టర్ ఇజ్జత్ పోతుంది. అదేంటో చెప్పు. ఇంకో 10 days లో ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఈ ఎగ్జామ్స్ లో కనీసం పాస్ అవ్వాలి. ఆ దమ్ము మీకుందా? ముఖ్యంగా నీకు. ఇదేనా నీ ఛాలెంజ్? నేను ఫిక్స్ అయ్యా, నువ్వు కూడా ఫిక్స్ కా. అది మామూలు విషయం కాదు. సరే చూద్దాం. ఇందులో మీ ముగ్గురులో ఏ ఒకరు ఫెయిల్ అయినా నేను చెప్పినట్లు విని మాతో కలిసిపోయి మాతో ఫ్రెండ్షిప్ చేయాలి. మరి మీరు? మా ముగ్గురులో ఏ ఒకటి ఫెయిల్ అయినా. వెయిట్ ఇదే డైలాగ్ మళ్ళీ నువ్వు చెప్తే అది రొటీన్. డిఫరెంట్ గా నేను చెప్తా విను. నువ్వు చెప్పినట్లు మా ముగ్గురులో ఏ ఒక్కరు ఫెయిల్ అయినా నాతో సహా నీతో కలవడానికి మేము రెడీ. అదే మీరు ఫెయిల్ అయితే నేనే చెప్తే అది చేయడానికి మీరు రెడీయా? డీల్ ఓకే. సరిగ్గా ఇదే రోజున మన ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి, అప్పుడు చూద్దాం. సాయిగా లింక్ పెట్టావు కదరా. ఎక్స్ట్రా లార్జ్ నాయాలా? అసలు ఈ చదవడం ఏంట్రా, ఈ ఎగ్జామ్ ఏంటి, ఈ ఛాలెంజ్ ఏంటి? చదువు. చదిగా యా స్వీట్ హార్ట్, యా. ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతా, ఖచ్చితంగా పాస్ అవుతా. సరే పెట్టేస్తా, తర్వాత ఫోన్ చేస్తా. సరే. నీ అబ్బా గర్ల్ ఫ్రెండ్ పాస్ అవ్వమంటే పాస్ అవడం ఏందిరా? దేవుడా, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను, వీడిని ఫ్రెండ్గా ఇచ్చావు. भाई 3 मिनट लेट हुआ ना. अरे बोल रहा ना भाई आईडी कार्ड भूल गया भाई, मेरा फाइनल एग्जाम है, एक बार भिजा दो प्लीज. जल्दी आना था प्लीज भाई, प्लीज एक बार भिजाओ मेरे को. भाई छोड़ दो भाई, प्लीज भाई. मेरा फ्रेंड है भाई, छोड़ दो भाई प्लीज भाई. मेरा दोस्त है. टाइम हो रहा भाई, छोड़ दो भाई. लेट हो रहा भाई, एग्जाम को लेट हो रहा. प्लीज छोड़ दो भाई प्लीज भाई. एग्जाम को लेट हो रहा, बहुत टाइम हुआ भाई. मेरा दोस्त है भाई, छोड़ दो भाई प्लीज भाई. मेरा दोस्त है वो, छोड़ दो भाई. मेरा दोस्त है भाई, कोई भी नहीं देख रहे ना, फैकल्टी भी नहीं है. छोड़ दे भाई प्लीज भाई छोड़ दे भाई. ఓకే ठीक है चलो. వీడేంటి నా గురించి ఇలా చేశాడు? ఒకవేళ నేనే గాని వాడి ప్లేస్లో ఉంటే, నేను గెలవాలని వాడు చూశాడు, వాడు ఓడిపోవాలని నేను చూశాను. ఇప్పుడు అనిపిస్తుంది ఇంత మంచి ఫ్రెండ్ని మిస్ చేసుకున్నందుకు. వీడేంట్రా ఇంకా రావట్లేదు? టైం అవుతోంది. వీళ్ళేంట్రా కలిసి వస్తున్నారు? వీళ్ళిద్దరు కలిసి వస్తున్నారేంట్రా? అదే అర్థం కావట్లేదురా. హాయ్ రా. ఏమైందిరా ఇంత లేటు? అసలు ఎగ్జామ్ రాస్తావో రావో అనుకున్నా. సరే వచ్చాను కదరా. ఓకేనా? ఏమైంది ప్రశాంత్, ఇంత లేట్ ఎందుకు వచ్చావు? అసలు ఏంటి ఏమైంది? వాడేమన్నా అన్నారా? వేసేద్దామా? తప్పు చేశాంరా. తప్పు చేసింది మీరు కాదురా, నేను. ఇంత మంచి ఫ్రెండ్స్ని విడదీశాను చూడు. ఇదంతా మాట్లాడడానికి ఇప్పుడు టైం లేదు. ముందెళ్ళి ఎగ్జామ్ రాసే తర్వాత మాట్లాడుకుందాం. పద. అరే ప్రశాంత్, ఆల్ ది బెస్ట్.
What do you want? You want to go out? ఎగ్జామ్ ఎలా రాసారా? బాగానే రాసాం. లైఫ్లో ఫస్ట్ టైం బాధపడుతున్నాను రా. దేనికి? ఏమైందిరా? బాయ్ రా. ఏమైందిరా వీడికి? హాయ్ రా కుల్దీప్, నేను ప్రశాంత్. ఫోన్ కట్ చేయకు, ఒక 1 minute నీతో మాట్లాడాలి. ఇంకో 1 hourలో మన రిజల్ట్స్ వస్తున్నాయి. నువ్వు మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి వనస రీల్స్కి రండిరా. మీరు వస్తారని నమ్మకంతో ఫోన్ చేశాను. నేను మీ అందరి కోసం వెయిట్ చేస్తుంటాను. బాయ్ రా. అరే యోగేష్, నువ్వు కళ్యాణ్ ఇద్దరు కలిసి వనస రీల్స్కి రండిరా. ఏం లేదురా. ఓకేనా? బాయ్. ఫోన్ చేయగానే మీరందరూ వచ్చినందుకు థ్యాంక్స్ రా. నువ్వు కావాలని ఫెయిల్ అయ్యావని ఈ విషయం ఇక్కడున్న వారందరిలో నాకు మాత్రమే తెలుసురా. కానీ మా అందరిని గెలిపించడానికి నువ్వు ఓడిపోయావు. ఇది నిజమా అబద్ధమా చెప్పురా ప్రశాంత్. ప్రశాంత్, నువ్వు కావాలని చేసావా? ఎవడైనా గెలవడానికి ట్రై చేస్తాడు, నువ్వేంట్రా ట్రై చేయకుండానే ఓడిపోయావు? వాడు ఓడిపోలేదురా కళ్యాణ్, వాడు ఒక్కడు ఓడిపోయి ఇక్కడ ఉన్న మనందరి ఫ్రెండ్షిప్ని గెలిపించాడు. అవునరా, నువ్వు మా అందరినీ గెలిపించావు. అవునరా మామ. అదేం లేదురా, నేను జస్ట్ ఎగ్జామ్లో మాత్రమే ఫెయిల్ అయ్యాను. నాకు ఎలాంటి బాధ లేదురా. కానీ మన ఫ్రెండ్షిప్లో ఒక ఫ్రెండ్గా ఫెయిల్ అయినందుకు చాలా బాధగా ఉందిరా. ఆ బాధను మాత్రమే తట్టుకోలేకపోతున్నాను రా. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలనురా, ఈ ఎగ్జామ్ ఇప్పుడు కాకపోతే మళ్ళీ రాసుకోవచ్చు. కానీ ఇలాంటి ఫ్రెండ్స్ని మిస్ చేసుకుంటే జీవితంలో దొరకర్రా. అలా ఎందుకు అనుకుంటున్నావు మామ? నీకు మేము అందరం ఉన్నాం. అలా ఎప్పటికీ అనుకోకు, ఎందుకంటే నువ్వు మా అందరు దిల్కా దడకనివిరా. ఒక ఫ్రెండ్ని ఒక తిల్లున్న ఫ్రెండ్ మాత్రమే అర్థం చేసుకుంటారా. పోతే పోన్రా, బొంగులో ఎగ్జామ్ మళ్ళీ రాసుకోవచ్చు. మొత్తానికైతే మనం అందరం కలిసాం, అది చాలు. కానీ ఈ ఎగ్జామ్ సూపర్ రా, ఎందుకంటే చదివితే నేను కూడా పాస్ అవుతా. నువ్వే కాదు మామ, ఇక్కడ ఉన్నాడు ఎవడైనా సరే చదివితే చరిత్రను కూడా తిరిగి రాయొచ్చు. అలా అని ఎవరు చదవాలని రూల్ లేదు. ఫస్ట్ నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అది మైండ్లో ఫిక్స్ చేసుకో, ఆ తర్వాత